బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. బిగ్ బాస్ సీజన్ 8 లేడీ టైగర్ ఈ రోజు మనతో ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్ కి, థర్డ్ వచ్చిన పర్సన్ కి నాకు తేడా ఏం లేదు. బిగ్ బాస్ సీజన్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది. ఇన్ఫాక్ట్ నేను మైండ్ గేమ్ ఆడుంటే హౌస్ లో ఎవరైనా నూడుదల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ. నేను నోరు జారుతున్నా, లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్ గా ఉంది అంటే మీరు అలా ఆడకండి, నన్ను ట్రిగర్ చేయకండి. సిగ్గు లేదా ఫక్ ఆఫ్, రాక్షసి, ఏదో ఒక వర్డ్ వదిలేదు. ఈ వర్డ్స్ అన్ని ఎందుకు? ఫస్ట్ వీక్ నుంచి నేను ఏమి చెయ్యకపోయినా ఈగో, యాటిట్యూడ్, జెన్యున్ కాదు, ఈ నోటిదూల, రూడ్, ఇరిటేటెడ్, ఇదన్నీ వర్డ్స్ నాకు వాడారు. గౌతమ్ ఏంటి అది సిగ్గు లేదా? వాడు సిగ్గు లేకుండా నవ్వాడు, నువ్వు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని చెప్పాను. గౌతమ్ది కూడా గిన్నెల దగ్గర దట్ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్, హీ వాజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. స్టేజ్ మీద మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా? కొన్ని సిచ్యువేషన్స్ హౌస్లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మీ తప్పుని మీరు ఒప్పుకోరు, బట్ వీకెండ్లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు. ఎవరు స్టార్ట్ చేశారో, వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు, ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని పక్క వాళ్ళకి ఏదైనా డిస్కషన్స్ చెప్తున్నప్పుడు, పక్క వాళ్ళ మీద ఏదైనా లైక్ నామినేషన్స్ దేంట్లో పాయింట్లు మాట్లాడుతున్నప్పుడు విను 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 అని. కానీ మీకు పక్క వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అని చాలా రూడ్గా మాట్లాడింది. నేను నీతో బాగా మాట్లాడాను కదా, నువ్వెందుకు అంత రూడ్గా మాట్లాడావు? వై డిడ్ యు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 లేడీ టైగర్ ఈరోజు మనతో ఉన్నారు, ప్రేరణ. తనతో మాట్లాడి హౌస్లో మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ప్రేరణ గారు, ఎలా ఉన్నారు? హాయ్, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ టాప్ 4. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మొత్తం? అబ్బా, మీరు టాప్ 4 అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది టాప్ 4 మర్చిపోయి జస్ట్ టాప్ 5 అంటారు. దానికన్నా ఒక్క మెట్టు పైన వచ్చాను, 4కి వచ్చాను. సో అది చెప్తే ఇంకొంచెం సంతోషంగా ఉంటుంది. చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వచ్చిన పర్సన్కి, థర్డ్ వచ్చిన పర్సన్కి నాకు తేడా ఏం లేదు. ఫస్ట్ పర్సన్కి కప్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, కార్ వచ్చింది, ఏదో ఆ పొజిషన్ నుంచి ఆ పేరు వచ్చింది. కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీళ్ళందరూ ఫైనలిస్ట్ అంతే. సో నేను కూడా ఆ ఫైనలిస్ట్ దాకే వచ్చాను. బట్ నేను అక్కడ రావడానికి చాలా కష్టపడి నా 100% ఇచ్చి అక్కడ దాకా వచ్చాను. దాని తర్వాత ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళేంత సపోర్ట్ రాలేదేమో, అందుకే నేను 4th దాకే ఆగిపోయాను. కానీ నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలో, నేను ఎంత గట్టిగా ఆడొచ్చో మొత్తం ఆడేశాను. అండ్ నన్ను అట్లీస్ట్ ఫైనలిస్ట్ దాకా నన్ను సపోర్ట్ చేసి అక్కడ దాకా తీసుకొచ్చారు ఆడియన్స్. యా, అది కూడా అనిపించిందా? అంటే డెఫినెట్లీ ఒక మొత్తం అబ్బాయిల దాంట్లో ఒక అమ్మాయి అనేది ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు మాకు గేమ్స్లో కానీ దేనిలో అయినా ఫిజికల్ కూడా పెట్టారు. సో యూజువలీ ఫిజికల్ అంటే డెఫినెట్లీ ఆ అబ్బాయి బాడీ వైజ్ స్ట్రాంగ్ ఉంటారు, అది ఏమి చేయలేము. అయినా నేను అబ్బాయి అమ్మాయి ఏది చూడకుండా గట్టిగా పోటీ ఇచ్చి ఏదో నా కష్టం నేను పడి అక్కడ దాకా వచ్చాను. సో నేను అక్కడ వచ్చాను అనేది నాకు జెండర్ది ఇదే లేదు. మేమందరూ బాగా ఆడాము, వాళ్ళు సపోర్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. కానీ ఐఎమ్ స్టిల్ ప్రౌడ్. అక్కడ టాప్ 4 దాకా అందరిని బీట్ చేసి వచ్చేసాను అనేది. బానే ఉన్నాయి. బాడీ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యా? అప్పుడు అంటే నిఖిల్ అంతా ఎవ్వరికి డ్యామేజ్ కాలేదు. వాడు ప్రతిరోజు మెడికల్ రూమ్కి వెళ్ళాడు. మాకైతే ఇలా ఇలా చిన్న చిన్న మార్కులు. ఈ మార్క్స్ అన్ని అప్పుడైనవే ఇవన్నీ, స్క్రాచెస్ మొత్తం. సో ఇక్కడ ఇది వెళ్ళట్లేదు అసలు.
ఫుల్ మార్క్స్ క్రీమ్ వేసుకోవాలి. ఫీల్ అవుతున్నారా? లేదు, ఇదంతా చూసుకుంటే నేను సాధించింది చాలా ఉంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే, మీరు మిమ్మల్ని లేడీ టైగర్ అనే ఒక టైటిల్ పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా బయట ఏదో జరుగుతుంది, ఇక్కడి నుంచి సంతోషం వచ్చేస్తుంది. అంటే మా వాళ్ళు ఈవెన్ ఐ డోంట్ థింక్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అలా పిలిచారు. కానీ బయట నాకు ఏ సంబంధం లేని వాళ్ళు జస్ట్ నన్ను చూసి నా గేమ్ ని అప్రిషియేట్ చేసి నా 100% నేను ఇస్తున్నా, కానీ అది ఎదుటి వాళ్ళకి కనిపించి నేను ఒక లేడీ టైగర్ లా ఆడుతున్నాను, లేడీ సింహం, లేడీ పులి, ఆడపులి ఇదంతా పిలుస్తున్నప్పుడు నిజంగా ఒక్క సంతోషం ఏంటంటే నా ఎఫర్ట్స్ అలా వెళ్ళిపోలేదు, గుర్తిస్తున్నారు. నేను ఆడింది వాళ్ళ దాకా వెళ్ళింది. అండ్ వాళ్ళు వేరే ఎవరెవరో నా గురించి చాలా గర్వంగా ఉన్నారు. అండ్ నాకు ఈ టైటిల్ ఇస్తున్నారంటే అది చెప్పలేనంత సంతోషం. అది ఆనందం కూడా కాదు, అది అన్ని మిక్స్ అయ్యి ఒక ఫీలింగ్. అబ్బా అబ్బా ఏంటి అలా వాళ్ళకి నేను అంత నచ్చేసానా అలాంటి ఫీలింగ్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, కన్నడ బిగ్ బాస్ సీజన్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ప్రేరణ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? నేను నిజంగా మైండ్ గేమ్ ఆడాను అని అనిపిస్తే నాకేం చెప్పాలో తెలీదు. ఎందుకంటే నేను మైండ్ గేమ్ ఆడుంటే 4th కాకుండా ఇంకొంచెం పైన వచ్చేదాన్నేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఏమి ఆలోచించకుండా అక్కడ కెమెరాస్ ఉన్నాయా, మైక్లు ఉన్నాయా, టీవీ మీద ఉన్నానా, ఏది ఆలోచించకుండా అసలు నేను ఇంట్లో మా హౌస్ లో ఎలా ఉంటానో ఆ హౌస్ లో కూడా అలానే ఉన్నా. మా వాళ్ళ నా చెల్లితో, నా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటానో అక్కడ కూడా అలానే ఉన్నా. అసలు మా కో కంటెస్టెంట్స్ ని మీరు అడిగితే మీకు తెలుస్తుంది, అసలు ఒక ఆర్టిస్టా నువ్వు, ఒక హీరోయినా నువ్వు, మంచి కమెడియన్ లా ఉన్నావు నువ్వు, అరే నువ్వు ఒక హీరోయిన్ అని గుర్తు పెట్టుకో, కొంచెం పద్ధతిగా ఆడు, ఆ లెవెల్ కి నాకు తిట్టేవారు. ఎందుకంటే అసలు ఆ హీరోయిన్ లా ఉంటాను, హీరోయిన్ నేను ఆ కాన్సెప్ట్ లోనే ఉండను. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను, స్నానం చేసుకోకుండా తిరుగుతూ ఉంటాను, గోక్కుంటూ ఉంటాను. అరే గోక్కోకరా ప్లీజ్, కెమెరాస్ ఉన్నాయి, నువ్వు గోక్కుంటూ ఉంటే ఎలా ఉంటుంది, నేను ఇలా గోక్కుంటూ ఉంటాను. సో జెన్యున్ గా సాలిడ్, మరీ ఇంత కూడా చూపించకూడదమ్మా నువ్వు ఎలా ఉన్నావు అనే లెవెల్కి నేను ఉన్నా. సో అది కన్నడ బిగ్ బాస్కి వెళ్ళింది కూడా మీరు ఒక క్లిప్ చూసేసి నేనేదో సీజన్ ఆడినట్టు చెప్తున్నారు, కానీ నేను ఏ సీజన్లో ఉన్నారో చెప్పడానికి చెప్పండి. బికాజ్ నేను సీజన్లో లేను. ఒక సీజన్ అయ్యాక ఆ హౌస్ని డెమాలిష్ చేసే ముందు వెళ్ళండి అమ్మా, ఇది చూడండి హౌస్ ఇలా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్ లో ఇలా ఉంటుంది అని చూపించడానికి ఒక 6 days కి టీం మనల్ని తీసుకెళ్లారు. మేము బాగా ఎంజాయ్ చేసి ఏదో రిసార్ట్కి వెళ్ళే ఫీలింగ్ లో వెళ్ళి వచ్చేసాం. సో నాకు బిగ్ బాస్ ఏంటి అని తెలిసిందే మా తెలుగు సీజన్లో. సో నేను బిగ్ బాస్ ది రియల్ ఫీల్, ఈ సీరియస్నెస్ ఏముందో, ఈ రియాలిటీ షో అనే కాన్సెప్ట్ నాకు ఇదే ఎక్స్పీరియన్స్. కన్నడ ఇస్ నథింగ్, ఐ మీన్ ఐమ్ సారీ ప్లీజ్ దట్, కన్నడ బిగ్ బాస్ లో ఎక్స్పీరియన్స్ చేసింది అసలు ఏమి లేదు. ఈ తెలుగు బిగ్ బాస్ లో ఎంత ఎక్స్పీరియన్స్ చేశాను, ఎవిక్షన్, ఓటింగ్ ఇదంతా లేదు దానిలో. ఊరికే పాటలు పాడుకోవడం, ఆడడం. నామినేషన్ ప్రాసెస్ లాంటిది ఏదో చూపించారు, అదేంటది? ఏం లేదు దానిలో. 6 days లో ఏ నామినేషన్ ఉంటుంది? జస్ట్ వెళ్ళి ఫన్ కోసం వెళ్ళి వచ్చేసాం. మధ్యలో వాళ్ళకి ఆబ్వియస్లీ 6 days వెళ్ళాము, అది కూడా టెలికాస్ట్ అయింది. దానిలో ఒక టీఆర్పీ కోసం ఒక ఫీల్ అది ఇది సెట్ చేయడానికి అందరికీ చెప్పారు, మేము మిమ్మల్ని హీరోయిన్స్ లా చూస్తాము, కానీ మీ లైఫ్ లో జరిగిన ఏదైనా స్టోరీ చెప్పుకోండి అనేసి. ఓకే అక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది కదా. చాలా మంది, నాకు సూసైడ్ అనే కాన్సెప్ట్ నాకు అస్సలు నచ్చదు. ఐ ఫీల్ ఏ రీజన్, ఏ కష్టం ఉన్నా సూసైడ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. చాలా గట్టిగా అనుకుంటా. ఆ 6 daysకి వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పుకోండి, మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ సిచ్యుయేషన్ గురించి చెప్పుకోండి. నా లైఫ్లో బ్యాడ్ అనేది ఏమీ జరగలేదు, బట్ ఐ థాట్ కానీ నేను స్టోరీ ఏదో షేర్ చేసుకోవాలి, కనీసం ఈ మెసేజ్ దట్
చాలా మంది ఫైనాన్షియల్ విషయాలకి ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను లేకపోతే బ్రేకప్లకి అదంతా తీసుకుంటారు కదా. ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్రేకప్ అనేది అయితే జరుగుంటది. సో నాది కూడా బ్రేకప్ ఒకటి తీసుకుని చూడండి, ఇప్పుడు నేను హీరోయిన్ అలా అనేసి ఈ హీరోయిన్స్ హ్యాపీగా ఉంటారని లేదు, నన్ను కూడా వదిలేస్తారు, ఎవరినైనా వదిలేస్తారు. రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు అవి ఇవి సహజం. దాన్నే లైఫ్ ఎండింగ్ అని తీసుకోకండి. మీకోసం మీ ఫ్యామిలీ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తున్న ప్రేమ అది తీసుకోండి. మేము ఫ్యామిలీ ఇచ్చిన ప్రేమని పక్కన పెట్టేసి ఆ ఒక లవ్ అనేది పట్టేసుకుని ఆ లవ్వే గ్రేటెస్ట్ అనుకుని అది ఫెయిల్ అయినప్పుడు నాకు ఇక లైఫ్ వద్దు అనుకుంటారు కదా, అది కాదు. సో టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ. మీకు ఎప్పుడు మీ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉంటారు. ఈ మెసేజ్ ఇవ్వడానికి అది చాలా వైరల్ అయిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద వీడియో. నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇదే వచ్చింది. సో చాలా మంది అనుకున్నారు నేను సీజన్కి వెళ్ళాను అనేసి, కానీ వెళ్ళే. ప్రేరణ గేమ్ ఏంటంటే అవతల వ్యక్తిని పోక్ చేసి వాళ్ళ రియల్ని బయటికి తీసుకొని వచ్చి ఇలా చేస్తూ ఉంటుంది, అవతల వాళ్ళని ఎక్కువ పోక్ చేస్తూ ఉంటుంది అని అన్నారు అనుకుంటున్నారు. యాక్చువల్లీ దానికి ఏం చెప్తారు? మీకు అందరూ నన్ను పోక్ చేసింది కనిపించలేదా అంటాను. ప్రతి ఒక్కరు అంటే నాకు అందరికి ఈజీగా తెలిసిపోయింది. ఇప్పుడు నాతో ట్రావెల్ చేసిన ఫస్ట్ ఓజీస్ అందరికి ఒక 1-2 వీక్స్ లోనే తెలిసిపోయింది దట్ నాకు కోపం ఫాస్ట్ గా వస్తుంది. అండ్ 5 వీక్స్ నేను ఉన్నా టీవీలో. వైల్డ్ కార్డ్స్ అందరూ నాకు ఎక్కడెక్కడ ఏమేం ట్రిగర్ అవుతుంది అంతా చూసుకుని వచ్చారు. సో ఒక్క పాయింట్ లో అయితే నాకు ఎక్కడ కోపం వస్తుంది, దేనికి కోపం వస్తుంది అందరికీ తెలుసు. ఈజీగా నన్ను ట్రిగర్ చేసేసారు. సో నాకు ఏదైనా తప్పు ఉంటే నేను తగ్గను, చెప్పేస్తా. మీరెవరైనా అండి, నా ఫ్రెండ్ ఉండండి, నాకు బాండ్ లేని వాళ్ళు ఉండండి, ఏదైనా తప్పు అనిపిస్తూ ఉంటే లేకపోతే లైక్ ఇఫ్ యూర్ ట్రిగరింగ్ మీ ఐ విల్ రియాక్ట్. సో అంతే. సో మీరు ఎలా ఉన్నారో దాన్ని నేను ఏ ప్రాబ్లం లేకుండా ఏ మొహమాటం లేకుండా నేను చెప్పేస్తా. అది మీకు నచ్చక మీరు నేను నోరు జారుతున్నా లేకపోతే ఈమె ఏంటి ఇంత హార్ష్ గా ఉంది అంటే మీరు అలా ఆడకండి, నన్ను ట్రిగర్ చేయకండి. మీరు నన్ను బ్యాడ్ గా ట్రీట్ చేస్తే నేను దాని గురించి మాట్లాడతా. తట్టుకోను. మీరు నాకు ఎవరు అనేసి నేను తట్టుకోవాలి. మీరు నన్ను సరిగా మీరు నన్ను ట్రీట్ చేయట్లేదు, నేను కూడా కో కంటెస్టెంట్. సో నన్ను రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తే నేను హ్యాపీగా ఫన్ గా ఉంటా. నన్ను గోకాలి అంటే పోక అనేసి మీరు వచ్చేసి ఓ ఈమె నవ్వుతూ ఉంటది అంటే ఎవరు నవ్వుతూ ఉంటారు? అలా సిచ్యువేషన్స్ లో మీరు హౌస్ లో సీజన్ 8లో మీకు ఒక బిరుదు వచ్చింది, నోడుదోల అనేసి ఒక బిరుదు వచ్చింది. హౌస్లో ఎవరైనా ఇలా నోడుదోల పర్సన్ ఉన్నారంటే అది ప్రేరణ. లైక్ కొన్ని విషయాల్లో కొన్ని మాటలు విసిరేయడం, సిగ్గు లేదా, ఫక్ ఆఫ్, మళ్ళీ రాక్షసి ఏదో వర్డ్ వదిలేదు. ఈ వర్డ్స్ అన్ని ఎందుకు వాడడం జరిగింది ప్రేరణ? ఇప్పుడు నేను సారీ అనేది రెండిటికే. విష్ణు మ్యాటర్లో క్యారెక్టర్లెస్ అండ్ ద ఎఫ్ వర్డ్ ఇన్ నిఖిల్స్ కేస్. విష్ణు దాంట్లో నేను వేరే ఏదో చెప్పాలి, నేను ఫేక్ క్యారెక్టర్ అని చెప్పాలి అనుకున్నా, క్యారెక్టర్ లెస్ అని వచ్చింది. ఫేక్ క్యారెక్టర్ కి క్యారెక్టర్లెస్ కి చాలా తేడా ఉంది. నా మైండ్ లో అప్పటికి అది ఫేక్ క్యారెక్టర్, నువ్వు చూపిస్తున్న క్యారెక్టర్ వేరే, నువ్వు నీ గురించి చెప్పుకునే క్యారెక్టర్ వేరే, ఇది జరుగుతూ ఉంది. అక్కడ ప్రభావతి చాలా గట్టిగా ఆడేసాం అందరూ. ఆ ఆవేశంలో క్యారెక్టర్ అనే వర్డ్ మాత్రం ఉండిపోయి అది చెప్పినప్పుడు లెస్ తో వచ్చేసింది. అది డెఫినెట్లీ అదే స్లిప్ అంటారు, అది మాటలు జారడం. సో నేను ఫేక్ అని చెప్పడానికి పోయి ఆ లెస్ అని వచ్చేసింది చూడండి, దట్ వాజ్ అ మిస్టేక్. అండ్ నేను నిజంగా అది ఒక్కటి తీసుకోవాలి అనుకుంటే నిఖిల్ విషయంలో, విష్ణు విషయంలో ఈ 2 వర్డ్సే నేను తీసుకుంటా, అది చెప్పకూడదు. చిన్నప్పటి నుంచి నా నిక్ నేమ్ మా అమ్మ నన్ను పిలిచేది రాక్షసి అని. ఒక్కసారి టీవీలో కూడా మదర్స్ డే ఈవెంట్ కి మా అమ్మ వచ్చేసి అందరు ముందు చెప్పేసింది, ప్రేరణ నేను రాక్షసి అని పిలుస్తా అనేసి. జనరల్ గా నాకు రాక్షసి అనే వర్డ్
ఒక పెద్ద తప్పులాగో లేకపోతే అయ్యో ఏంటి అంత అలా చెప్పేసింది అనే వర్డ్ కాదు. ఎందుకంటే మా అమ్మ నన్ను కోపం వచ్చినప్పుడల్లా అలా పిలుస్తుంది. సో నాకు రాక్షసి అనేది ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఆ పాయింట్ లో ఏమైంది, గట్టిగా ఆడుతున్నాం, విష్ణు వచ్చేసి ఇలా నన్ను గీరింది. దానికన్నా ముందు నా చెయ్యి అనుకుని బై మిస్టేక్ సీత చెయ్యి కొరికేసింది. బట్ అది బై మిస్టేక్ సీత చెయ్యి, విష్ణు కొరికింది నా చెయ్యి అనుకుని. సో నా లక్కీకి నేను తప్పిపోయా, లేకపోతే ఆ కొరకు నాకు వచ్చేది. సో ఇదంతా నాకు దీనికన్నా ముందే తెలిసింది. నన్ను కొరకాలని చూసింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేల్స్ తో ఇలా గీరింది అనేసి, అదంతా చూసి వచ్చింది రాక్షసి అన్నాను. సో అలా అలా రఫ్ గా బిహేవ్ చేస్తూ ఉంటే లైక్ అంతే, దానికి ఎక్కువగా దానికి మీనింగ్ ఏం లేదు. జనరల్ గా అది రఫ్ గా నన్ను వైలెంట్ గా చేస్తున్నాం అనేసి ఆ రాక్షసి అని వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ అది నేను జారి చెప్పలేదు, ఆ యాక్షన్స్ కి నేను చెప్పాను. అలానే నిఖిల్ది జారడమే, ఎందుకంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఐ థింక్ ఓవర్ పవర్ ఎంత అయిందంటే, మేము యూజువలీ బయట జనరల్ గా చాలా వర్డ్స్, పిచ్చి పిచ్చి వర్డ్స్ వాడుకుంటాం. ఇప్పుడు ఫ్రెండ్స్ తోనే చాలా, నిఖిల్ ఇస్ మై ఫ్రెండ్, అక్కడ అలాగనేసి నేను ఏదైనా చెప్పొచ్చు అని కాదు. ఇలాంటి షోలో చాలా కంట్రోల్ చేసుకుంటాం, ఇలాంటి వర్డ్స్ రాకూడదు అనేసి. అక్కడ ఏం జరిగిందంటే, నేను అక్కడ కూడా చెప్పాను, నాకు ఆ రోజు ఫీమేల్ ప్రాబ్లం ఆ రోజు ఉంది. ఇమోషనలీ, మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో చాలా స్ట్రెయిన్ అయిపోయింది. జస్ట్ దానికన్నా ముందే గౌతమ్తో గొడవ జరిగింది నిఖిల్ది. ఆ గొడవని పట్టుకుని గౌతమ్ టీంలో ఉన్న వాళ్ళని ఓడించాలి అనేసి, గౌతమ్ టీం ఓడిపోవాలి అనేసి నిఖిల్ ఆ కసితో వచ్చాడు మా మీద అటాక్ చేయడానికి. వేరే ఎవరిని అటాక్ చేయలేదు. బట్ వాడు అటాక్ చేసే ముందు సారీ చెప్పాడు. నువ్వు నీ గేమ్ ఆడతావు అంటే నువ్వు ఆడుకో, నువ్వు వాడి మీద ఉన్న కోపంతో మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చేదే కాకుండా సారీ చెప్పేసి మరి అటాక్ చేస్తున్నావు. వాడి మీద కోపం మా మీద ఎందుకు చూపిస్తున్నావు? చూపించకు, చూపిస్తావు అంటే సారీ చెప్పకు, నీ గేమ్ ఆడుకో, పర్లేదు. సో ఈ ఓవరాల్ ఇమోషనల్ మూడ్ స్వింగ్స్ ప్లస్ వీడిలా ఇది జరగడం, ఇదంతా కలిసి ఏదో పాయింట్ లో నాకు తెలియకుండా అది వచ్చేసింది. అది బయటకు వచ్చినప్పుడే నాకు తెలిసింది ఇలా చెప్పాను అనేసి. ఎందుకంటే నేను ప్లాన్ చేయలేదు, అది ఇలా బ్లర్ట్ అంటారు కదా, ఐ బ్లర్టెడ్ ఇట్ అవుట్, ఏ థాట్ లేకుండా. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్. అదే బయట వాడు నాకు చెప్తాను, నేను వాడు చెప్తాను, అది సీరియస్ గా ఉండదు. కానీ ఆ సిచ్యువేషన్ లో అండ్ ఆ షోలో ఇట్ ఇస్ వెరీ రాంగ్. ఈ రెండే, వేరే ఏది నాకు నోటు దూల అని నేను చెప్పుకోను. ఎందుకంటే ఎవరు ఎలా బిహేవ్ చేసినా, ఇప్పుడు చాలా మంది ఫస్ట్ వీక్ నుంచి నేను ఏమి చెయ్యకపోయినా ఇన్హ్యూమన్, ఇన్సెన్సిటివ్, ఈగో, యాటిట్యూడ్, జెన్యుయిన్ కాదు, ఈ నోటిదూల, రూడ్, ఇరిటేటెడ్, ఇదన్నీ వర్డ్స్ నాకు వాడారు. ఈ వర్డ్స్ వాడిన వాళ్ళకి ఎందుకు నోటిదూల అని పేరు రాలేదు? ఎందుకంటే వర్డ్స్ వాడేది నా మీద చాలా మంది వాడుతూనే ఉన్నారు. సో అది వర్డ్ వాడేసరికి అది నోటి దూల కాదు. ఇప్పుడు నేను చెప్పుకోవాలి, వాళ్ళు ఇలా మాట్లాడారు. గౌతమ్ ఏంటి అది సిగ్గు లేదా అంటే, తెలుగు రాక లేకపోతే? వాడు సిగ్గు లేకుండా నవ్వాడు, నువ్వు సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని చెప్పాను. అది నోటి దూల ఎక్కడ, అది జారడం ఎక్కడ? ఇప్పుడు మీరు అది చేస్తున్నారంటే నేను అదే చెప్తాను. అది ఫన్ లో తీసుకోవచ్చు కదా, లైక్ తినేశారు పండు. బట్ అది ఫన్ కాదు అక్కడ, ఇట్స్ నాట్ ఫన్నీ. బికాజ్ నేను ఒకటి చెప్పాక కూడా చేస్తున్నావంటే సగానికి సగం కూడా ఫుడ్ మీద కదా అసలు. అది కావాలని చేస్తారు. ఐ డోంట్ రియలీ కేర్. ఎందుకంటే సగం టైం తర్వాత వాళ్ళు ఈజీగా ప్రేరణని ఊరికే అయినా ఏదైనా ప్రేరణ మీద కిచెన్ రిలేటెడ్ లో చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. సో ప్రేరణకి ఈజీగా ఏమైనా చెప్పొచ్చు, ట్రిగర్ అయిపోతుంది అనేసి చాలా చేశారు. సో ఐ డోంట్ రియలీ మైండ్. ఈ సీతాఫల్ విషయం కూడా మళ్ళీ చెప్పేస్తున్నా, దట్ సీతాఫల్ ఐ డోంట్ కేర్. అక్కడ నేను తినకు అన్నా, ఎందుకంటే వాడు దీనికన్నా ముందు 5 తిన్నాడు. నేను అప్పుడు చీఫ్, మీరున్నారు హౌస్ లో, నేను
చీఫ్ కాబట్టి నేను ఇంట్లో ఉన్న రేషన్ కూడా చూసుకోవాలి. అవును. మీరు వచ్చేసి అది నా రేషన్లో కూడా, ఎందుకంటే నేను కూడా హౌస్ మేట్, నాకు ఎక్కడా అని మీరు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? దెన్ యూ విల్ కమ్ అండ్ టెల్ మీ మెగా చీఫ్ అయ్యి కొంచెం నువ్వు మేనేజ్ కూడా చేయడం రాదు నీకు, నువ్వెందుకు మెగా చీఫ్ అయ్యావని మీరు వచ్చి చెప్తారు. గౌతమ్ 5 తినేశాడు అప్పటికి, 5 తినేశాడు. నాకెందుకు 5 తినడానికి నేను 5 గురించి కూడా చేయాలి, కానీ ఒక్కటి గురించి ఎందుకు చేస్తా? సీతాఫల్ గురించి కాదు అసలు. నువ్వు 5 తిన్నావు గౌతమ్, ఒక్కటైనా వదిలేసి, ఎందుకంటే చాలా మంది తినలేదు, వాళ్ళకి తినాలని ఉంది అని చెప్పేసి బాగా చెప్పేసి వెళ్ళాను. మళ్ళీ వచ్చాక వీడు నా రియాక్షన్ చూడ్డానికి ఏదో చేశాను అన్నాడు. రియాక్షన్ చూడ్డానికి దాచి కూడా పెట్టొచ్చు, అప్పుడు నా రియాక్షన్ తెలుస్తుంది ఎందుకు తినాలి, కావాలని ట్రిగర్ చేయడానికే. ఓకే తినేసావు, ఫస్ట్ లేదు నేను తినలేదు గంగవ్వ దగ్గర పెట్టాను అన్నాడు. దాని తర్వాత వేరే అందరూ లేదు తిన్నాడు అన్నారు. నేను ఏంటి అని అడిగాను, అడుగుతూనే ఉన్నాను. చాలా యారగెన్స్గా జస్ట్ నవ్వుతున్నాడు. హీస్ ఓన్లీ లాఫింగ్. ఇప్పుడు అది ఫన్నీ, మీరు నాతో ప్రాంక్ చేయాలి అంటే ఒక్క పాయింట్లో ఓకే నేను జోక్ కోసం చేశా, మీరు అంత జోవియల్గా ఉన్నారంటే నేను మీతో ప్రాంక్ చేస్తున్నా, కానీ మీరు సీరియస్ అవుతున్నారు, అప్పుడు అది అర్థం చేసుకోవాలి కదా. నేను రే ఉండరా, నేను ప్రాంక్ కోసం చేశాను, సీరియస్ అవ్వకు, నేను జస్ట్ రియాక్షన్ కోసం చూసాను, లైక్ సారీ కూడా చెప్పకు, బట్ ప్రాంక్ కోసం చెప్పాను, ఇలా సీరియస్ అవుతుంది అని నాకు తెలియదు అని ఆపేయాలి. నవ్వుతూనే ఉన్నాడు. నాకు ఆకలైంది తినేసా, అక్కడ డిన్నర్ చేసి పెట్టాము, వేరే ఫ్రూట్స్ ఉన్నాయి, తినేసా అంతే. 15 minutes నవ్వాడు. ట్రిగర్ ఎవరైనా అవుతారు. ఐ స్వేర్, మదర్ ప్రామిస్, మీరు కూడా కొట్టేవారేమో, నేనైనా అట్లీస్ట్ సిగ్గు లేకుండా నవ్వుతుందా అన్న. సో ద పాయింట్ ఇస్, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది పాయింట్, కానీ అది ఫుడ్ మళ్ళీ వచ్చేసిందా. డిస్రెస్పెక్ట్ నుంచి ఆ మాట తప్పించి సీతాఫలం మీద వేసేస్తే చాలా ఈజీ, అక్కడ ఉన్న యాక్చువల్ మ్యాటర్ పోయి సిల్లీ మ్యాటర్ అయిపోతుంది. అండ్ నాకు జరిగిందే అది. సీతాఫల్ అంటారు కానీ నేను బాగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పి వెళ్ళాక కూడా, నేను చాలా టైం పేషెన్స్గా అడిగినా కూడా వాడు నవ్వుతున్నప్పుడు వాడు చేసిన యాక్షన్ ఎక్కడ పోయింది, అదెందుకు ఎవరు చూడలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు. దట్స్ మై పాయింట్. డిస్రెస్పెక్ట్ అండ్ దట్ యారగెన్స్, నా మొహం మీద నవ్వడం, లైక్ నేనే జోక్ అన్నట్టు, ఆయన ప్రాంక్ చేసినట్టు కాదు, నన్ను జోక్లా చూసినట్టు నాకు అనిపించింది. సో ఐ వాజ్ లైక్, సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు? చాలా మంది నువ్వు సిగ్గు లేకుండా తింటున్నావు ఎలా అంటావు? ఎప్పుడన్నా నేను తింటున్నావు అని ఫుడ్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంతా నేను ట్రిగర్ అవుతూ కోపంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నా మొహం మీద నవ్వుతూ ఉంటే ఆబ్వియస్లీ నా కోపం వచ్చింది, అంతే చెప్పాను. యాజ్ ఎ చీఫ్ గా మీరు ఫెయిల్యూర్ అని అన్నారు కదా కంటెస్టెంట్. బిగ్ బాస్ బెస్ట్ అని అన్నారు. బిగ్ బాస్ దృష్టి నాకు చాలు, కంటెస్టెంట్స్ నాకు అనవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి సపరేట్గా మాట్లాడుతున్నప్పుడు మాకేమీ లేదు, నువ్వు మాతో బాగానే ఉన్నావు, నాకు ఎప్పుడు అలా అనిపించలేదు అంటారు. జనరల్గా ఉన్నప్పుడు ఆ సపోర్ట్ చూపించరు. సో నాకు తెలీదు ఇప్పుడు ఆ టెలికాస్ట్లో ఎంత వచ్చిందో తెలీదు, నేను టెలికాస్ట్ చూడలేదు. నేను చీఫ్ అయినప్పుడు చీఫ్కి హౌస్ మేట్కి తేడా ఉంటుంది. నేను చీఫ్గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది. అది నేను చెప్పకపోతే నేను కూడా హౌస్ మేటే, నేను చీఫ్ ఎందుకు అవ్వాలి? వేస్ట్ చీఫ్. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి హౌస్లో డ్యూటీస్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, గిన్నెల డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పని టైం చేస్తేనే ఫుడ్ వస్తుంది. కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, గిన్నెల డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అందరూ చేస్తున్నప్పుడు నేను ఎవరెవరు చేయట్లేదో వాళ్ళకి చెప్పాలి. సో నేను ఏది ఇప్పుడే చేయి అని ఎప్పుడు కూర్చోను. ఫుల్ డే ఇస్తా నీకు, ఫుల్ డే, రాత్రి దాకా టైం తీసుకో, ఎప్పుడైనా చేయి. ఎందుకంటే నువ్వు పని చేయడానికి రాలే, కానీ నీ డ్యూటీ చేయి. ఎందుకంటే వేరే వాళ్ళు చేస్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్.
చెయ్యకపోతే ఎండ్ ఆఫ్ ద డే నేను గట్టిగా చెప్పేదాన్ని. బట్ ఐ థింక్ ఆ గట్టిగా చెప్పేది ఒక్కటే రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఫుల్ డే నేను బాగా ఉన్నది ఎందుకు రాలేదు, ఆ గట్టిగా చెప్పేదే ఎందుకు వస్తుంది? సో దట్స్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. మంచిగా చాలా రెస్పెక్ట్తో నవ్వుకుంటూ ప్రేరణ ఎలా బబ్లీగా ఉంటుందో ఆ రకంలో చెప్పి రిక్వెస్ట్ చేసింది చాలా ఉంది. కానీ నేనేదో గట్టిగా చెప్పిందే ఎందుకు వస్తుంది? అండ్ ఎంత రిక్వెస్ట్ చేసా హౌస్ మేట్స్ని, ఈ వీక్ మా ఫ్యామిలీస్ అందరూ ఇంటికి వస్తున్నారు, మేమే దగ్గర నుంచి మా ఇల్లు మొత్తం వాళ్ళకి చూపిస్తున్నాం, కొంచెం నీట్గా పెట్టుకోండిరా, వాళ్ళకు కూడా బాగుంటుంది, మేము కూడా షో ఆఫ్ చేసుకోవడానికి బాగుంటుంది, చాలా చెప్పాను. ఎవ్వరూ మాట వినలేదు. నేను చాలా చేశాను. నేను గౌతమ్ది కూడా గిన్నెల దగ్గర దట్ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్, హీ వాజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. దట్స్ వై ఐ సెడ్ ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు నిన్న రాత్రి గిన్నెలు చేయరా అన్నా, రేపు పొద్దున్న చేస్తా అన్నాడు. ఓకే, రేపు పొద్దున్న చెయ్యి. అక్కడ నెక్స్ట్ డే పొద్దున్న మేము వంటకి వెళ్ళాలి, అక్కడ ఆ గిన్నెలు పడున్నాయి, మాకు కొన్ని కావాలి. సో కిచెన్ టీం రండి స్టార్ట్ చేసేద్దామని పిలిచా. అలానే గౌతమ్ని కూడా పిలిచా. గౌతమ్ రా, ఇప్పుడే నాకు కావాలి, ఎందుకంటే మేము స్టార్ట్ చేయాలి. నార్మల్గానే చెప్పాను, అది అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. రాలేదు వాడు. నేను ఎందుకు రావాలి, నాతో ఎవరున్నారు, వాళ్ళని పిలువు, వాళ్ళు కలిసి నేనెందుకు చేయాలి అని స్టార్ట్ చేసేసాడు. అరే అది నిన్న రాత్రి వాడే చేయాల్సింది, వాడే చేస్తా అన్నాడు, అందుకే వాడు ఒక్కడనే పిలుస్తున్నా. వేరే కూడా వస్తారు, కానీ నువ్వు స్టార్ట్ చేసేయి. వేరే వాళ్ళందరూ జస్ట్ లేచారు, నువ్వు స్టార్ట్ చేసి నీది ఫినిష్ చేసేసుకో. లేదు అని గొడవ పెట్టాడు. నేను చెయ్యను, నేనెందుకు చేస్తా, నువ్వెవరు చెప్పడానికి, ఆర్డర్ ఎలా చేస్తావు, ఇప్పుడే చేయనేసి. అరే అప్పుడు నేను కుకింగ్ చేయాలంటే అప్పుడే గిన్నెలు కావాలి కదా, కుకింగ్ టీమ్ని పిలిచాను, వాళ్ళు వచ్చారు కదా, నాకెందుకు అని వాళ్ళు కూర్చున్నారా? సో వాడికి చెప్పిన మాట వాడెందుకు చేయట్లేదు. అండ్ వాడు ఆ సీతాఫల్ విషయంలోనే ఇర్రెస్పాన్సిబుల్గా హౌస్ గురించి ఆలోచించకుండా చేశాడు. కాబట్టి నేను కొంచెం బాధ్యత ఉన్న రోల్ ఇచ్చాను, గిన్నెలు తోమడం. వాడు అక్కడ కూడా అది చేయట్లేదు. సో ఐ సెడ్ యూఆర్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. సో దాన్ని కూడా మాట జారావన్నారు. ఎందుకు అది జారడం? చాలా ఆలోచించి అది 10 సార్లు జరిగినా నేను ఇర్రెస్పాన్సిబులే అంటాను. ఇప్పుడు జారడం ఏంటి? అనుకోకుండా చెప్పడం. అనుకోకుండా చెప్పలే, నీట్గానే అనుకునే చెప్పాను. నువ్వు అలా ఆడుతుంటే ఇప్పుడు చాలా మంది నన్ను రూడ్ అన్నారు. నేను రూడ్ అనిపిస్తే వాళ్ళు రూడ్ అంటారు. నేను కూడా గొడవ పెట్టనా, నువ్వు ఎలా చెప్తావు అనేసి. ఒక నామినేషన్లో నబీల్ని గౌతమ్ ఫేక్ అన్నాడు. నువ్వు జెన్యునే కాదు, నిన్ను సపోర్ట్ చేసి నేను రిగ్రెట్ చేస్తున్నా, యు ఆర్ నాట్ జెన్యున్, యు ఆర్ ఫేక్ అన్నాడు. అది బ్రాండ్ చేసినట్టే ఒక పర్సన్ని, అంటే నువ్వు రియల్ కాదు, వేరేలా నటిస్తున్నావు అనేసి. సో నువ్వు ఎవరిని ఎలాగైనా పిలవచ్చు, పర్సన్నే నువ్వు ఫేక్ అని పిలవచ్చు, కానీ నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేస్తూ ఉంటే అది చెప్తే తప్ప. మొత్తం అంతా అనుకొని అలా జరిగే. అంటే ఒక పాయింట్ తర్వాత ఈ ఫుడ్ విషయంలో కానీ మాటలు నేనేం చెప్పినా ప్రేరణ ఇది చేస్తుంది అని కొంచెం గట్టిగా చెప్పేస్తే జనాలు నమ్ముతారు అని తెలిసాక ఏం లేకుండా కూడా ఇరికించేశారు. సో అందుకే ఒక పాయింట్ తర్వాత నేను అది సీరియస్గా తీసుకోలేదు. నిజంగా ఎవరికి అర్థం అవుతుందో సిచ్యువేషన్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఊరికే ఈ స్ట్రాటజీస్ మొత్తం నమ్మేసి మాట్లాడే వాళ్ళు ఏమైనా అయిపోయి నాకు పర్లేదు అనేసి వదిలేస్తారు. కిచెన్ లో ఉంటే ఎక్కువ గొడవలు అవుతాయి అనిపించిందా? నాకైతే అయ్యాయి. అదే కిచెన్ అనేది ఇట్స్ వెరీ రిస్కీ ప్లేస్. అవును, యాక్చువల్లీ ఒకటి ఉంది, అందరికి వండేసి కుక్ చేసి దాని తర్వాత ప్రేరణ కోసం ప్రేరణ సపరేట్గా కుక్ చేసుకుంటుంది. ఈ పాయింట్ మీద నీకు చాలా ఇబ్బంది అయిందని స్టార్ట్ అంటే నేను సపరేట్గా ఎప్పుడు కుక్ చేసుకునేదాన్ని అంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు ఐ వాజ్ ఓన్లీ వెజ్ పర్సన్. లేకపోతే నాకు థైరాయిడ్ ఉంది, నేను కొన్ని తినలేను. కాలీఫ్లవర్, గోబీ, క్యాబేజీ ఇలాంటివి నేను తినలేను. అలాంటి గోబీ ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు నేను సపరేట్గా చేసుకోవాలి, ఎందుకంటే నాకు అలర్జీ స్టార్ట్ అయిపోతుంది. సో కొన్ని ప్లేసెస్లో చేసుకోవాలి, చాలా మంది చేసుకున్నారు. మా సీజన్లో టైమర్ ఉంది. సో కష్టం ఏంటంటే ఆ టైంలోనే వంట చేసుకోవాలి. చాలా మంది వాళ్ళ టైం ఉంది కదా నేను చేసుకుంటాను, వాళ్ళు చేసుకున్నప్పుడు ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. కానీ నేనేదో చేస్తూ ఉంటే ఇండివిజువల్ కుకింగ్ అన్నారు. ఇప్పుడు విష్ణు కూడా నా మీద ఒకటి వేసింది,
సీత నీ వల్లే నువ్వు ఇండివిజువల్ కుకింగ్ చేస్తున్నావు అనేసి సీత వదిలేసింది కుకింగ్ని. కానీ సీత నాతో మాట్లాడిన ఫుటేజ్ ఉంది, ప్రేరణ నీ వల్ల నేను వదిలింది కాదు విష్ణు వల్ల అని చెప్పి. కానీ అక్కడ ఆ విష్ణు నా మీద ఇది వేసినప్పుడు సీత లేదు. సో విష్ణు గట్టిగా నువ్వు చేసావు అందుకే నువ్వు చేసావు అంటే సీత లేదు డిఫెండ్ చేసుకోవడానికి. నేను చెప్పే మాట విష్ణు చెప్పే మాట, మీరెవరిని నమ్ముతారో అది వాళ్ళ మీదే ఉంటుంది. సో అట్లీస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బయట నాకు సపోర్టర్స్ నేను సీతతో మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసి వాళ్ళు పెట్టారు. సో సీత చెప్పింది ప్రేరణ వల్ల కాదు అనేసి. ఈ చిన్న చిన్న ప్రూఫ్ లేకపోతే నా కోసం వీళ్ళు బయట చేశారు, అది లేకపోతే అందరూ నేను ఇలానే అనుకుంటారు. నాకు దోశ విషయం స్టార్టింగ్ లో కూడా అలానే జరిగింది. విష్ణు మొత్తం ఏడ్చేసింది దోశలో. ప్రేరణ కోపంలో ఉంది, విష్ణు ఏడుస్తుంది, పక్క ప్రేరణనే చేసింది అనేసి నమ్మేశారు. వీకెండ్ లో నాకు సార్ చూపించారు వీడియో. నాకు సార్ చూపించి ప్రేరణ తప్పేముంది దీనిలో, ఏం చేసింది, నువ్వు చెప్తున్నట్టు నువ్వు అక్కడ ఏడ్చి డ్రామా అంతా చేసినట్టు ప్రేరణ ఏం చేసింది వీడియోలో లేదు, నేను నార్మల్ గానే చేశాను. సో దిస్ ఇస్ ద థింగ్ దట్ నాకు కూడా ప్రూఫ్ ఉంది దాట్ జనాలు ఎలా అయినా చెప్తారు, కానీ దానికి ప్రూఫ్ ఉంది దట్ నేను చేయలేదు. ఆ ప్రూఫ్ చూపించకపోతే హౌస్ మేట్స్ మొత్తం నా మీద నామినేషన్ వేసేవారు. ఆ మండే పక్కా వేసేవారు, నువ్వు ఒక దోశ గురించి ఎలా అలా వేస్తావు అనేసి. ఆ ప్రూఫ్ వచ్చేసింది కాబట్టి నమ్మారు, వీడియో ఉంది కాబట్టి నమ్మారు. చాలా అలాంటిది జరిగాయి. ప్రతిసారి నేను ఒక వీడియో అడగలేను కదా. సో అది ఎందుకో మీరు అడగొచ్చు దట్ కొంతమంది అడిగారు కూడా, మీకే ఎందుకు జరిగింది ఒక్కరు చెప్పొచ్చు. కానీ నేను చాలా మందిది కూడా మీకు ప్రూఫ్ తెచ్చి మరీ పెడతా నేను. బట్ మీరు నమ్మేది మీద ఉంది అంతే, ఎవరు ఎలా తీసుకుంటే అలా. పృథ్వీది మీది రివెంజ్ నామినేషన్ జరిగాకే ప్రేరణ గేమ్ మారింది అంటే మీరు ఏమంటారు? ఏదైతే రివెంజ్ నామినేషన్ మీకు జరిగింది, పృథ్వీ మిమ్మల్ని నామినేట్ చేశాడో దాని తర్వాత ప్రేరణ గేమ్ మారింది. నాకు పర్సనల్ గా తెలీదు, చూసే వాళ్ళకి ఎలా కనిపించిందో కూడా నాకు తెలీదు. నేను హౌస్ లో ఉన్నప్పుడు చెప్పాను, ఆ కిల్లర్ గర్ల్స్ అనేది జరిగిందో నాకు లోయెస్ట్ పాయింట్ హౌస్ లో. సో ఇమోషనలీ కొన్ని డేస్ కి నేను దానిలో ఎఫెక్ట్ అయ్యా. సో కొన్ని డేస్ కి అది ఎఫెక్ట్ అయింది కనిపించుండొచ్చేమో, కానీ గేమ్ మారింది అని నాకు తెలీదు. జనరల్ గా నేను ఎలా ఉన్నానో అలా ఆడాను. బట్ ఒకటి ఎఫెక్ట్ అయినప్పుడు దానికి కొంచెం ఎఫెక్ట్ ఉంటది కదా, కనిపిస్తుంది కదా. నేను రోబోట్ కాదు. నేను నార్మల్ గా తీసుకున్నా ఆ డెసిజన్ ని. ఇప్పుడు ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. నేను పృథ్వీ కాకుండా ఎదుటి వాళ్ళ మీద వేస్తే గ్రూప్ లో వేస్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పొచ్చు. కానీ అక్కడ నేను ఏ బయస్ లేకుండా గ్రూప్ ఉండకూడదు అనేసి పాయింట్స్ నీట్గా వినేసి ఏది నాకు బెటర్ అనిపించిందో నాకు పృథ్వీకి ఎక్కడ హర్ట్ అయింది? నేను నీ క్లాన్లో ఉన్నా, నువ్వు నన్ను ఎలా వేస్తావు? క్లాన్మేట్ని వేయకూడదు కదా, ఎదుటి వాళ్ళని వేయాలి కదా, నన్ను ఎందుకు వేసావు అని పృథ్వీ కోపం వచ్చి పృథ్వీ నా మీద వేసాడు. సో నాకేం అర్థం అవ్వట్లేదంటే అది ఏదో నేను ప్లాన్ చేసి నాకు పృథ్వీ నచ్చకుండా నేను అప్పుడు దాకా పృథ్వీని వేయలేదు. అండ్ మా మధ్య ఏ గొడవ, ఏ డిసగ్రిమెంట్ ఏం జరగలేదు. సో నాకేముంటది సడన్ గా నీ మీద ఏదో వేయడానికి? అక్కడ నార్మల్ గా తీసుకున్నా, కానీ అదేదో స్ట్రాటజీలా అనుకున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ అప్పుడు నాకు బాధ వేసింది దట్ నేను నార్మల్ గా ఆడడానికి ట్రై చేసినా మొత్తం నా అగేన్స్ట్ అయిపోయారు అనేసి. దట్ వాజ్ మై లో పాయింట్. వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి హరితేజకి నీకు ఎందుకు పడేది కాదు? డే 1 నుంచి కాదు, నాకు హరితేజ గారికి చాలా మంచి బాండింగ్ అయింది స్టార్టింగ్ లో. కిల్లర్ గర్ల్స్ దాకా వి వర్ సో క్లోజ్. అందుకే నాకు షాక్ అయింది కిల్లర్ గర్ల్స్ తర్వాత మా మధ్య ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో. ఐ వాజ్ ఇన్ కంప్లీట్ షాక్. ఎందుకంటే కిల్లర్ గర్ల్స్ దాకా నాకు ఇంట్లో అందరికన్నా ఎక్కువ నచ్చింది హరితేజ గారి. అప్పుడు దాకా ఐ థాట్ షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్. అసలు
నాకు చాలా కనెక్ట్ అయ్యారు, మా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. బట్ బయట ఇలాగే కదా పోర్ట్రే అయిందంటే మీకు అదే నాకు ఆ ఫస్ట్ వీక్ మేము మాట్లాడుకుని నవ్వింది, కలిసి ఆడింది అదంతా కనిపించలేదా అనేసి. కిల్లర్ గర్ల్స్ టైంలో ఏం జరిగింది, ఇదే పృథ్వీ విషయంలోనే. అదేమైంది, గంగవ్వ పృథ్వీ నామినేట్ చేశారు, నిఖిల్ తేజ నామినేట్ చేశారు. నిఖిల్ చెప్పిన పాయింట్ ఏంటి, నాకు కొంచెం డల్ అనిపించాడు, ఎక్కువ చేసినట్టు అనిపించలేదు. గంగవ్వ ఏం చెప్పారు, ఇంట్లో పని చేసినట్టు నాకు కనిపించలేదు, అండ్ టాస్క్ లో కూడా ఎక్కువ చేయలేదు అనిపించింది, నాకు యాక్టివ్ గా లేడు సో ఇద్దరు పాయింట్స్ ఆల్మోస్ట్ సేమే. సో ఇప్పుడు నేను చూడాలంటే ఆ టాస్క్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ టాస్క్ లో నేను చూసినంత తేజ నాతో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. నా చుట్టూ నేను ఎక్కడ ఉన్నానో, నా చుట్టూ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకు అదే తెలుసు. తేజ చాలా యాక్టివ్ గా ఉన్నాడు, కానీ పృథ్వీ ఏం చేయలేదు. సో అది రెండు చూసుకుంటే నిఖిల్ అంటున్నాడు తేజ లోగా ఉన్నాడని, కానీ నేను తేజ హైగా ఉండటం చూసా. గంగవ్వ చెప్తుంది పృథ్వీ కొంచెం ఎఫర్ట్ పెట్టలేదు, నాకు కూడా పృథ్వీ ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది. సో గంగవ్వ చెప్పేదానికి ఇంకొంచెం నిజం ఉందేమో అనేసి నేను పృథ్వీ వేశాను. సో నేను హరితేజ గారు కిల్లర్ గర్ల్స్ అక్కడ. సో నేను హరితేజ గారికి చెప్పాను, అరే ఏంటి పాయింట్స్ అంతా సేమ్ ఉంది, బట్ ఐ థింక్ గంగవ్వ పాయింట్ ఇంకొంచెం గట్టిగా ఉంది అని చెప్తే నేను అడిగాను మీరేం చేసేవారు. అప్పుడు హరితేజ గారు చెప్పారు, నాకు కూడా గంగవ్వదే గట్టి పాయింట్ అనిపించింది, నేనుంటే కూడా అదే చేసేదాన్ని అన్నారు. దెన్ వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చినప్పుడు నాకు సార్ అడిగితే షీ సెడ్ గంగవ్వ పాయింట్లో ఏమీ లేదు సార్, ఆమె పృథ్వీ మీద ఏదో పగ పెట్టుకునే ఇలా చేసింది అనిపించింది నాకు, గంగవ్వ మైండ్లో అసలు ఏం లేదు, దమ్మే లేదు అంది. అప్పుడు నేను ఫ్లిప్ అన్నా, నా మీద అభిప్రాయం మారొచ్చు కానీ మీకు అనిపించేదే మీరు ఎలా మార్చుకుంటారు. గంగవ్వ పాయింట్లో దమ్ము ఉంది లేకపోతే దమ్ము లేదు, ఒక పాయింట్లో దమ్ము ఉంది అన్నప్పుడు అదే కంటిన్యూ అవ్వాలి, కానీ సడన్ గా దమ్ము లేదు ఎలా అవుతుంది, ఎందుకు మారిపోయారు. సో నన్ను బ్యాడ్ గా నాకు ఆ పాయింట్ లో షాక్ అయ్యి ఏంటి సార్ ఫ్లిప్ చేస్తుంది ఇలా అన్నా. అండ్ నాకు అది అలా చెప్పింది నాకు అసలు, ఎందుకంటే అప్పుడు దాకా మా ఇంటరాక్షన్ బాగుంది. ఆ ఫ్లిప్ అన్నానా, దెన్ ఐ నీడెడ్ టైం, కొంచెం నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది, ఏంటి ఇలా మారిపోయారు అని నేను టైం తీసుకున్నా. నేను టైం తీసుకున్నా అనేది ఆవిడకు నచ్చలేదంట. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, కానీ నువ్వు నన్ను నువ్వు అవాయిడ్ చేసావు, నువ్వు ఆ ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోలేదు, అందుకే నువ్వు యాక్చువల్లీ చాలా రూడ్, నువ్వు అనుకున్నదే నిజం అనుకుంటావు, నువ్వు అస్సలు వెల్కమింగ్ లేవు, మాట వినవు, ఇదంతా చెప్పేశారు. ఒక్కరోజు నేను మాట్లాడలేదు, ఎందుకంటే దాని నుంచి ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం పట్టింది. ఆ ఒక్కరోజు నేను మాట్లాడేది అనేసి నా మీద ఇంత ట్యాగ్లు పెట్టారు, అదే కంటిన్యూ అయింది అన్ని. నేను ఆ రోజు నామినేషన్ తర్వాత మాట్లాడేసి అంతా సార్ట్ చేసేసుకుందాం, అప్పటికి నేను నార్మల్ అయిపోయా. బట్ ఆ నామినేషన్ వేసి లేనిదంతా పెట్టేశారు. అసలు ప్రేరణనే ఇంత, ప్రేరణ రూడ్, ప్రేరణ ఇరిటేటెడ్, ప్రేరణ ఇరిటేటింగ్, ఇదంతా. ఒక్కరోజు నేను మాట్లాడలేదు అంతే. మీరు ఆ ఒక్కరోజు గురించి మాట్లాడండి, ఐ విల్ యాక్సెప్ట్, ఎందుకంటే ఆ ఒక్కరోజు నేను నిజంగా మాట్లాడలేదు. కానీ మొత్తం మా జర్నీ మొత్తం అలానే అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు తెలుసు మా జర్నీ చాలా బాగుండేది. సో అక్కడ నాకు మళ్ళీ షాక్ అయ్యి, ఈవిడ ఇలా మాట్లాడతారంటే నేనెందుకు ఆవిడతో మాట్లాడాలి, నేనెందుకు ఆవిడ మీద పడాలి మాట్లాడుకుంటూ అనేసి నేను వదిలేసాను. స్లోగా ఆవిడకి ఏదో అది నా మీద ఇలానే మిస్అండర్స్టాండింగ్ పెరిగి 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 అది గ్యాప్ మ్యాడ్ ఫైట్ అయిపోయింది. యష్మి మిమ్మల్ని ఫస్ట్ వీక్లో ప్రేరణ నాకు నచ్చదు అని చెప్పింది, మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు? లేదు అంటే మేము కొలీగ్స్, కృష్ణ ముకుంద మురారిలో నేను హీరోయిన్గా చేశాను, ఆమె స్లైట్ విలన్ లాగా చేసింది, కొలీగ్స్ అంతే. సో నాకు యష్మి సెట్ దాకే తెలుసు, సెట్లో హాయ్ బాయ్, సీన్కి ఎంత అవసరమో అంత, ఎప్పుడైనా కలిసి లంచ్ చేయడం అంతే, వేరే ఏం లేదు. మేము 1.5 years షూటింగ్ చేస్తే దానిలో 6-7 months మేము మాట్లాడుకోలేదు కూడా.
చిన్న గొడవ జరిగి వి డిడ్ నాట్ స్పీక్. ఎప్పుడు సెట్ లో అసలు చూడం కూడా. అలాంటిది కూడా కాదు, గొడవ అంటే మాటల్లో కూడా గొడవ లేదు. ఆమె ఒకటి రియాక్ట్ అయిన విధానం సెట్ లో, నాతో కూడా కాదు, సెట్ లో రియాక్ట్ అయిన విధానం నాకు నచ్చలేదు అనేసి నేను మాట్లాడడం ఆపేసా. కానీ అమ్మాయిలు శత్రువులు కదా? అలా లేదు, శత్రువులు ఎవరైనా అవ్వచ్చు. అంతేనా? సో అది అలా జరిగింది. ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఓకే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని ఇది. బట్ అదంతా బయట జరిగింది కాబట్టి ఆమె అది చెప్పినప్పుడు పెద్ద షాక్ ఏం కాదు. నాకు ఒక్కసారి అనిపించింది ఆమెకు నేను నచ్చనేమో, ఎందుకంటే ఆమె సైలెంట్ గా ఉంటది, నేను ఇలా హైపర్ గా ఉంటా. సో ఒక్కొక్కసారి అనిపించేది ఆమెకు నేను ఇరిటేటింగ్ అనిపిస్తానా ఏంటి అనేసి. బయట ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏమైనా చేస్తుందా అని అనిపించింది? లేదు, ఆమెకు జనరల్ గా నేనైతే ఇరిటేటింగ్ అనిపిస్తుందేమో, ఎక్కువగా పెద్దగా నేను నచ్చను అనేసి ఐ థాట్. బట్ ఆమె అప్పుడు అలా నాకు అస్సలు ఆ అమ్మాయి నచ్చదు కూడా అని ఓపెన్ గా చెప్పినప్పుడు ఇలా బ్రేక్ అయినట్టు అనిపించింది, ఒక झटका లాగా, ఒక స్లాప్ ఇచ్చినట్టు. అప్పుడు దట్ వాజ్ ద మూమెంట్. నేను ఐ థాట్ ఓకే, ఈ హౌస్ లో ఆ రోజే ఆ సెకండ్ డేనే ఐ థాట్ ఈ హౌస్ లో ఎవరితో అయినా కలిసి బాగా ఉండు, కానీ ఎవరు నీ కోసం ఉండరు, అదొకటి గుర్తుపెట్టుకొని నాకు చెప్పాను. ఎవరితో ఎంతలో ఉండాలి అంతే. సో ఆ సెకండ్ డేనే నాకు ఆ రియలైజేషన్ వచ్చేసింది. సో అప్పటి నుంచి నేను సిచ్యుయేషన్స్ బట్టి ఐ వాజ్ బాగా బాండ్ అవుతూ ఉంటే బాగా బాండ్ అవుతూ ఉంటా. లేకపోతే గొడవలు వస్తే ఐ విల్ లైక్ ఏదైనా నచ్చకపోతే నేను చెప్పేస్తా, అంత హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా. వేరే ఈ టాపిక్, యాక్చువల్లీ స్టేజ్ మీదకి మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు యాక్చువల్? ఆ టాపిక్ ఎందుకు వచ్చింది, రష్మిక ఫ్రెండ్ ప్రేరణ అనేసి? లైక్ ఓటింగ్ గురించా, లేకపోతే ఎందుకు చెప్పింది ప్రేరణ ఆ టాపిక్? నాకు అసలు రష్మిక మ్యాటర్ వచ్చిందే నచ్చలేదు నాకు ఇప్పుడు దాకా. లైక్ ఈ కామెంట్స్లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఇది వస్తుంది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను అనుకున్నా ఇది వచ్చేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను ఎప్పుడు రష్మిక మ్యాటర్ తీసుకురాలే. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ లోనే ఎవరు నాగ్ సార్కి లైక్ టీంకి చెప్పారో తెలియదు, కానీ ఆయన అది అడుగుతారు కూడా అని నాకు తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలే. నీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగేశారు. నాకు రియలైజ్ కూడా కాలేదు ఎవరనేసి. అండ్ నాకు ఇప్పుడు గుర్తులేదు ఆయన చెప్పింది, ఆయననే రష్మిక పేరు చెప్పారా లేకపోతే నేను చెప్పానా తెలీదు. మీరు చెప్పారు పేరు, ఆయన అడిగారు, జస్ట్ క్వశ్చన్ అడిగారు. ఆయన నాకు ఆమె గురించి అడిగారు. సో చాలా పెద్ద సెలబ్రిటీ, చాలా మంది తెలుసారంటే చాలా పెద్ద సెలబ్రిటీ మా ఇండస్ట్రీలో, నీకు ఆమె తెలుసు అన్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది, ఓ రష్మిక. సో అది ఆయనకు ఎవ్వరు దాని గురించి చెప్పారో తెలీదు. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు నువ్వు దాని గురించి అడగడం. అండ్ ఐ డోంట్ లైక్ ఇట్, ఎందుకంటే అది ఇలాంటి ఆమె ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో, ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా అనేసి. నాకు అసలు వద్దు ఇది. నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూ వాళ్ళు వస్తే రష్మిక గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ నన్ను అడగకండి, ఎందుకంటే చాలా అయిపోతుంది. నేను మాట్లాడేది నా గురించి చాలా ఉంది. సో ఇది ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం లేదు. అదే మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎందుకు చెప్పింది, మళ్ళీ వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అంట, దీని గురించి ఇప్పుడు ఆయన క్వశ్చనే అడగకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు అది ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు సూర్య గారు వస్తే కూడా, సూర్య గారు వచ్చారు, ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వీళ్ళు యూట్యూబ్ చేస్తారు, వీళ్ళు డాన్స్ చేస్తారు. నా మీద వచ్చినప్పుడు ఈమె రష్మిక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు. అసలు అప్పటి కూడా అనుకున్నా, అరే ఎందుకు అక్కడ ఎందుకు అది చెప్తున్నారు అనేసి. సో అది చాలా పాయింట్స్ లో అరే అవసరం లేదు కదా అనే పాయింట్స్ లో కూడా దాని గురించే మాట్లాడారు. సో ఐ డోంట్ నో
అంతే. నాకు నేను మాట్లాడాలనుకోరా ఇప్పుడు అనుకున్నా అది వస్తూనే ఉంటది టాపిక్, అది వస్తూనే ఉంటది. ఎందుకంటే అది పెద్దది. ఇంకెక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఏం చేస్తారు మరి? ఇగ్నోరా? అంతే, ఇలా నవ్వేసి అలా తెలిసేయడం. హౌస్లో ఎవరిని బ్లాక్ చేసుకోవాలి, ఎవరిని ఫ్రెండ్ చేయాలి అని అన్న సిచ్యువేషన్లో వస్తే అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ మీరు సోనియా పెళ్ళికి వెళ్ళారు. ఎలా ఇది నాకు అర్థం కాల. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందనే పెట్టొచ్చు, బ్లాక్ లో 100% ఖచ్చితంగా ఒక్క ఉండాలి అని చెప్పారు. అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరిని పడట్లేదో, ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను, నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను. కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి. సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు, నేను 7 or 8 మెంబర్స్ నే పెట్టాను. అంటే ఈమెను మెన్షన్ చేశారు కదా, లైక్ ఎవరినైనా కలుస్తాను కానీ ఈమెనైతే ఎవరినైనా కలుస్తాను అని చెప్పలేదు. బట్ అది ఎంత వచ్చిందో తెలీదు. ఐ సెడ్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది, వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది. బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్ లో నాకు చాలా గట్టిగా చాలా చాలా నెగిటివ్ గా మాట్లాడింది. సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను. అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ దే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను పుడికి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది. దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ సార్తో, సోనియాతో మాట్లాడాను, అదంతా ఓకే. పెళ్లి గురించి తెలిసింది. నేను అన్నాను నేను వెళ్ళను, ఎందుకంటే బాగుండదు, ఇప్పుడే అది బ్లాక్ అంతా అయింది, ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు. ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు, నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది. బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి ప్రక్రియ కాబట్టి పెట్టాను. సో నేను చెప్పాను, నేను శ్రీపద్కి చెప్పాను, మా నాన్నకి చెప్పాను. సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది దగ్గర నుంచి. యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు, శ్రీపద్ని పిలిచారు, నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు. అది బ్లాక్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్ళికి రా, నీకు వీలైతే రా, నువ్వు శ్రీపద్ రా అన్నారు. సో అక్కడ లోపల ప్రక్రియ గురించి నేను అది నిజంగా నాకు కొన్ని ఆమె నాకు నామినేషన్లో చెప్పింది అదంతా నచ్చలేదు, నేను ఆ వేలో పెట్టాను. బట్ పాపం ఆమె ఆ బ్లాక్ చూసి కూడా పిలుస్తుంది. అండ్ మా నాన్న శ్రీపద్ కూడా ఏం కాదులే ఇట్స్ ఓకే, అది బిగ్ బాస్ అని లైక్ అర్థం చేసుకుంటారు, ఎందుకైంది వెళ్దాం రా, వెళ్ళి అందరినీ కలిసేసి వచ్చేద్దాం పర్లేదు అంటే వెళ్దాం. కే బ్యాచ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది, బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు. దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష? తెలుగు, తమిళ్. ఎక్కడ? మదర్ టంగ్ తమిళ్. అవును, దీని గురించి యాక్చువల్ డిస్కషన్ కూడా వచ్చింది. సో నేను తమిళ్, నేను ఏ రకంగా కే బ్యాచ్ అవుతా? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఎవరెవరు నన్ను కూడా కే బ్యాచ్ అని పెట్టారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు. ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు, ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసో వాళ్ళకి తెలుసు. కానీ కే బ్యాచ్ పక్కన పెడితే నేను ఎందుకు దానిలో వస్తున్నా? అంటే నేను తమిళ అమ్మాయి. మీరు అందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూప్ లో కూర్చొని ఈరోజు జీని నామినేట్ చేయాలి, ఏ నామినేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలి అని మాట్లాడుకున్నారంట కదా. ఇది ఎప్పుడు జరిగింది? ఏది? మేమందరూ క్లాన్స్ లో ఉన్నప్పుడు క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాలరా గ్రూప్ క్లాన్స్, అదే క్లాన్ అంటే
మేము ఈ గేమే క్లాన్లో ఆడాలి. మా క్లాన్లో నంబర్ తక్కువ అయిపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్లో పవర్ ఉండదు. ఎందుకంటే గ్రూప్ మొత్తం ఎదుటి మా దాంట్లో నుంచి 8 ఉన్నాం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు. సీత మణికంఠ ఇద్దరు వెళ్ళిపోయారు. మా దాంట్లో 6 ఉన్నారు, వాళ్ళ దాంట్లో 8 ఉన్నారు. మళ్ళీ ఒకరు మన వాళ్ళే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు 8 ఉంటారు, మేము 5 ఉంటాం. గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది, మాకేం లేదు. సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే. బిగ్ బాస్ 8 అనేది క్లాన్ గేమే. సో మేమేమనుకున్నాం, అక్కడ నబీల్ కూడా ఉన్నాడు. ఇట్ ఈస్ ఈజీ. కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబీల్ ఉన్నాడు. నబీల్ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా? ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే అందరూ తెలుగు బిగ్ బాస్ కి వచ్చాం. బట్ ఈ సీజన్ మొత్తం ఇదే నేమ్ నడిచింది మొత్తం లాస్ట్ వరకు. అలా చూస్తే మీరు ఇండస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి కర్ణాటక నుంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్లే కదా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇప్పిస్తున్నారు, ఇక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ పని చేసి తెలుగు ఆడియన్స్ కి నచ్చితేనే కదా వీళ్ళు పాపులర్ అయ్యారు. ఆ నచ్చితేనే కదా బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి వీళ్ళు బాగున్నారు అని పెట్టారు. మీ షో కేబీకేజీ తర్వాత మీకు మీ టాస్క్ అక్కడ బాగా ఆడి మీ పర్ఫార్మెన్స్ నచ్చి మీకు మంచి ఆఫర్ వచ్చింది అంటున్నారు. రైటేనా? నిజమేనది? తెలీదు. కేబీకేజీలో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. టాస్క్లు బాగా ఆడేవాళ్ళంట, మంచిగా ఫుల్ యాక్టివ్, చాలా బాగా ఆడుతున్నావు టాస్క్లు అని అన్నారు. టాస్క్స్ అంటే చాలా ఇష్టం కదా. అక్కడ కూడా బాగా ఆడే ఫస్ట్ ప్రతిది వెళ్ళిన దాన్ని ప్రతి ఒక్కటి గెలిచేదాన్ని కదా. దానివల్ల ఈ ఆఫర్ వచ్చింది అని చెప్పి విన్నా. నాకు దేనికి పిలిచారో తెలియదు కానీ పిలిచారు అంతే అంతే. సో ఇలా ఇప్పుడు అది మాట్లాడుకుంది మేమేదో షడ్యంత్ర చేసి కుట్రలాగా వాడినే చెయ్యి, ఈ రీజన్కే చెయ్యి, ఎవ్వరూ మాట్లాడుకోలేదు. మాలో చేసుకోకండ్రా, మాలో చేసుకోకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మా మీదే చేస్తారు. రాయల్ క్లాన్స్ వాళ్ళు ఓజీస్నే చేస్తారు, వాళ్ళలో చేసుకోరు. మేమెందుకు మాలోనే వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాం? వాళ్ళు వాళ్ళ క్లాన్ గురించి ఆలోచిస్తున్నారు, మేము కూడా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించాలి. నామినేషన్స్ అంటే అది కాదు కదా, ఎవరిలో తప్పు ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం. వాళ్ళలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. కానీ ఈ సీజన్ లో కొత్తగా క్లాన్స్ వచ్చాయి, లేకపోతే క్లాన్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఓజీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్లాన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మాకు అది తెలుసు. మాకు టూ వీక్స్ ఏదో మా క్లాన్ వాళ్ళని మేము నామినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ చెప్పారు. అదేంటి బిగ్ బాస్ తప్ప అది? సో క్లాన్స్ ది ఒక ఇది ఉంటది. మీ క్లాన్ ని మీరే ఎందుకు వీక్ మీ టీం క్రికెట్ ఆడుతున్నారు, ఒకడు ఆడట్లేదు, ఆర్ లేకపోతే మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, బెస్ట్ ప్లేయర్ ని తీసేస్తారా మీరు? పెట్టుకుంటా. టీమ్ గేమ్ అనేది టీమ్ గేమ్. సో మా సీజన్ లో కొత్తగా జరిగింది టీమ్ గేమ్ అనే కాన్సెప్ట్. అది బయట కొత్తది కాబట్టి అందరికి అర్థం కాలేదు. మా టీం ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎంత గొడవ అయినా మాలో మేము మాట్లాడుకుని సార్ట్ చేసుకోవాలి. కానీ మా టీం ని వీక్ చేయాలి, ఒకరిని తీసేయాలి అనుకుంటే మాకే ప్రాబ్లం, అది సర్వైవల్ ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ మా మీద పడుతుంది. సో అది అలా మాట్లాడుకున్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు. సో వాడిని ఎందుకు పెట్టలేదు? సో ఈజీగా ఈ గ్రూప్ అని చెప్పడం చాలా ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. మేము తెలుగు షోలు చేస్తున్నాం, తెలుగు బిగ్ బాస్కి వచ్చాం, అందరితో తెలుగులో మాట్లాడుతున్నాం, షో మొత్తం తెలుగులో చేసాం. కన్నడ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పుట్టింది నీ తప్ప ఇంట్లో మాట్లాడడం. నన్ను కూడా కేలో వేశారు, బట్ నేను ఇంకో నేను తమిళ్ సో ఏం చెప్తారు దాని గురించి? మీరు తప్పుగా వేరే ఏదేదో బ్యాచ్ క్రియేట్ చేసుకుంటూ, సంబంధం లేని బ్యాచ్లు, భాషకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ షోలో తెలుగు మాట్లాడుతున్నాం, అందరూ తెలుగు, అందుకే విన్నర్ అయ్యారంటారా? జనాలు కదా ఓట్ చేసింది. మీకు అంత ఉంటే భాషది ఓట్ చేయకండి. నబీల్ని, గౌతమ్ని టాపిక్ తీసుకెళ్ళండి. మీకు తెలుగువే ఇంపార్టెంట్ అంటే అక్కడ క్యారెక్టర్ చూస్తారు, టాస్క్లు చూస్తారు, మీరు ఎలా ఉన్నారు చూస్తారు. అదే కదా లాస్ట్ లో మ్యాటర్ అయ్యేది. అది చూసి ఒక విన్నర్ వచ్చారు. ఇప్పుడు ఎవరెవరు ఈ భాష గురించి చెప్పారో వాళ్ళకి పెద్ద ఆన్సరే దొరికింది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులే చూసి నిఖిల్కి ఓట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు?
ఓకే. తెలుగు వాళ్ళకే చెప్తారా మీరు? లేదు, యాక్చువల్లీ ఇంకొకటి ఉంది మీది, మీ గురించి చెప్తే ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ హౌస్లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మీ తప్పుని మీరు ఒప్పుకోరు, బట్ వీకెండ్లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు. ఎందుకు అని అడిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది మెయిన్గా గివ్ మీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ నాకు తెలుసు. మేము టికెట్ టు ఫినాలే టాస్క్లో డిస్క్ గేమ్ జరిగింది. నాకు సార్ నన్ను అడిగారు, నువ్వు ప్రతిదీ కరెక్ట్గా ఆడావు అనిపిస్తుందా అన్నారు. నేను ఎంత ఆలోచించానో నేను కరెక్ట్గానే ఆడాను అనిపించింది. కరెక్ట్గానే ఆడాను సార్ అన్నారు. వీడియో చూపించారు, నేను క్యాచ్ పట్టుకున్నది డిస్క్ని. అప్పుడు కూడా అడిగాను, సార్ అది సైడ్లో పట్టుకున్నా కదా సార్, బాస్కెట్ పక్కలో కూడా లేదు ఎందుకు అంటే, అప్పుడు బిగ్ బాస్ది ఒక రూల్ ఆయన చెప్పారు, డిస్క్ కింద పడితే తీసుకోవాలి అనేది. అది నాకు ఫ్లాష్ కూడా కాలేదు. ఆ రోజు సంచాలకులు కూడా చూశారు, కంటెస్టెంట్ కూడా చూశారు. నేను డిస్క్ పట్టుకున్నది గురించి వాళ్ళు గట్టిగా చెప్పి నవ్వుకున్నారు కూడా. ఎవరికి అది కింద పడితేనే పట్టుకోవాలి అనేది గుర్తులేదు. సార్ చెప్తే గానీ నాకు గుర్తు రాలేదు. ఓకే సార్ కరెక్ట్, అది పట్టుకోకూడదు, కింద నుంచి తీసుకోవాలి, ఐఎమ్ సారీ, అది నాకు గుర్తు రాలేదు. అండ్ అది వేరే ఎక్కడ నేను ఒప్పుకోకుండా నేను అక్కడ వచ్చి చేయడం ఏది, ఇది నాకు తెలుసు అంతే. వేరే ఇక్కడ బట్ అంటే వేరేదేమో నాకు అంత ఐడియా లేదు. నాకు నార్మల్ ప్రేయర్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం వల్లనే ఏమో మేబీ ప్రేయర్నా అంటే లైక్ ఇలా లైక్ ఇప్పుడు గౌతమ్ సిచ్యువేషన్ ఉంది. వాడికి ఎక్కడ సారీ చెప్పాను నేను? సారీ చెప్పలేదు, జస్ట్ చెప్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఫైట్ చేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఇలా వీకెండ్స్ లో వచ్చినప్పుడు నాగార్జున సార్ దగ్గర మనం సారీలు చెప్తూ ఉంటాం నార్మల్ గా. బట్ గౌతమ్ విషయంలో జరగలేదు. నయని పావనిలో ఆ పుడింగ్ విషయం వచ్చింది. నాకు అది తప్పు అనిపించలేదు. కానీ నాకు సార్ అంత పెద్ద ఆయన వచ్చేసి ఆయన అది తప్పమ్మా అంటూ ఉంటే అక్కడి నుంచి ఆయనతో కూడా ఆర్గ్యూ చేసుకుని నించునే అంత ఇది లేదు. సో అక్కడ ఓకే, లైక్ అదే ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే అన్నారు లైక్. బట్ ఇప్పుడు నాకు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది, అక్కడ కూర్చుని నేను నాకు సార్ అంత టైం లేదు, నేను ఆయన టైం వేస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. నేను జైల్లో ఉన్నాను, నయని బయట నుంచి ఏదో మాట్లాడుతూ ఉంది, మధ్యలో నేను మాట్లాడితే నీతో నేను మాట్లాడట్లేదు అంది. ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అని చాలా రూడ్గా మాట్లాడింది. ఆమె నేను అడిగాను, నేను నీతో బాగా మాట్లాడాను కదా, నువ్వు ఎందుకు అంత రూడ్గా మాట్లాడావు, వై డి యు టాక్ టు మీ లైక్ దట్, నువ్వు హరితేజ అక్కతో నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా, నాకు నచ్చట్లేదు, అందుకే నాకు ఎవరు ఇష్టమో వాళ్ళతో నువ్వు బాలేవనేసి నాకు నువ్వు కూడా నచ్చవు అలా చెప్పింది. అది ఆమె చెప్పింది. దాని తర్వాత జైల్లో అది వదిలేసాను ఏంటి ఎలా మాట్లాడింది అనేసి. దాని తర్వాత షీ సెడ్ ఏదో నా గౌతమ్తో తేజతో మాట్లాడుతూ షీ సెడ్, ఈ అమ్మాయిని నేనే నామినేట్ చేశా కిల్లర్ గర్ల్స్ టాస్క్లో, నా వల్లే జరిగింది, నేనే చేశాను అని అట్లీస్ట్ 4-5 టైమ్స్ చెప్పింది. నేను చెప్పాను, నువ్వు ఒక్కదానివి చేయలేదు, అక్కడ పృథ్వీ ఇంటర్ఫియర్ కాకపోతే నువ్వు ఒక్కదానివే చేయకపోయి ఉండొచ్చు, ఎందుకంటే దానికి ముందు 3 రౌండ్స్ నేనే పట్టుకున్నా ఆమె వచ్చిన. సో నువ్వే చేసావు అనకు, నువ్వు చేయాలనుకున్నావు, నీకు ఒక తోడు వచ్చారు, నువ్వు చేసావు ఫైన్, కానీ నేనే చేసా ఈ అమ్మాయి, అది కూడా ప్రేరణ కూడా కాదు, ఈ అమ్మాయిని నేనే చేసా అని 3-4 సార్లు అనింది. అప్పుడు నేను, నువ్వు ఏంటి పెద్ద పుడింగా నన్ను నామినేట్ చేయడానికి అన్నాను. అందరికీ ఆమె ఎలా చెప్పింది సార్, ఆమె చాలా ఒక విచిత్రమైన ఫేస్ పెట్టుకొని, అంటే అసలు మనిషిలాగా కూడా చూడట్లేదు, నువ్వు పుడింగా నువ్వు ఈ ఫేస్ చేసి అందరికి చెప్పింది. అండ్ నాకు సరికి కూడా అలా చెప్పింది. వీడియో వచ్చింది, నేను ఎలా అన్నా, నువ్వేంటి పెద్ద పుడింగా ఇలా అన్నా, సర్కాజం ఉంది, నాకు నిజంగా తప్పు అనిపించలేదు. ఇంత స్టోరీ నేను కూర్చుని నాకు సరికి చెప్తూ ఉంటే ఆయన కూడా అనుకుంటారు నాకు ఎందుకురా ఇదంతా అనేసి. ఆయన అక్కడ చెప్తున్నారు, ఆయన అంత ఆల్మోస్ట్ ఒక 1/2 hour లాగ్ అయింది. అది ఇంకా నేను ఇది డిఫెండ్ చేసుకోవచ్చు, ఇంకెందుకు ఓకే
వదిలేస్తే ఆమెకి ఏదో ఫీల్ అయిందంట, ఆమె కూడా డ్రామా చేయాలి అనుకుంది, నాకు ఫీల్ అయింది అంటుంది. ఓకే సారీ చెప్తే నాదేం పోతుంది, సారీ మా నీకు ఫీల్ అయింది ఐఎమ్ సారీ అని చెప్పేశాను. సో డస్ నాట్ మీన్ అక్కడ ఒప్పుకోదు, ఇక్కడ చూపిస్తే ఒప్పుకుంటది, అది కాదు. బట్ ఇలా పోర్ట్రే అంటే ఇది అది పోర్ట్రేస్ గురించి నా కంట్రోల్లో లేదు. ఏదేది జరుగుతుందో నాకు, నేను దేనికి రియాక్ట్ అయ్యానో నాకు క్లారిటీ ఉంది. మీరు అడిగితే ప్రతి విషయానికి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. మీరు దాంతో అగ్రీ చేస్తారో లేదో అది మీ మీద మళ్ళీ. బట్ అది ఎడిటింగ్ లో ఎలా చేశారో వాళ్ళు, ఎంత పెట్టారో నాకు తెలీదు. ఇప్పుడు నయని నాకు ఇన్ని మాటలు చెప్పింది కదా, అదేమైనా వచ్చిందా? లేకపోతే నేను జస్ట్ పుడింగ్ అనే మాట ఒకటే వచ్చిందా? ఎందుకంటే ఇదంతా జరిగితే అప్పుడు ఆమె ఏం చెప్పింది, నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది అనింది. దానికన్నా ముందు ఆమె చేసింది మొత్తం నా మీద డిస్రెస్పెక్ట్. దానికి ఎక్కడ, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, కానీ నేను చేసిన వెంటనే పెద్ద తప్పు అది. అలాంటిదే నాకు చాలా జరిగాయి. సో ఫస్ట్ నుంచి సిచ్యువేషన్స్ అవే చెప్తున్నారు. ఇమ్మెచ్యూర్ నబీల్ నుంచి నా డైలీ డైరీ దాకా మీ క్లోజ్ ఎలా? ఇమ్మెచ్యూర్ అని ఇమ్మెచ్యూర్ నేను ఎక్కడ పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు జరిగింది. ఇమ్మెచ్యూర్ కన్నా ముందు కూడా మేము క్లోజ్ ఉన్నాం. పేరు నవ్వు అనుకుంటూ వివర్ క్లోజ్, మేము క్లోజ్ అయ్యాము. ఆయనకి కొన్ని విషయాల్లో నేను నచ్చలేదు, ఆయన నాతో మాట్లాడడం ఆపేశారు. నబీల్, నువ్వు ఫ్రెండ్స్, మాకు ఒక బాండ్ ఉంది, నీకేమైనా నాతో అనిపిస్తే నువ్వు నాతో ఓపెన్ గా మాట్లాడొచ్చు. అది కాకుండా లేదు నేను మాట్లాడను, సైలెంట్ గా ఉండి నామినేషన్ లో మాట్లాడుకుంటా అంటే ఐ ఫీల్ దట్ ఈస్ ఇమ్మెచ్యూర్ అన్నాను. అది ఒక చిన్న ఇది, అది నామినేషన్ దాకా కూడా నేను తీసుకురాలేదు. నేను ఫ్రెండ్ అనుకున్న వ్యక్తితో చిన్న గొడవ జరిగింది. అది ఆయన అరుస్తారు, నా వాయిస్ కూడా గట్టిది, ఆయన అరిస్తే నేను కూడా అరిచాను, అది పెద్దదయింది. దాని తర్వాత మేము నార్మల్ అయిపోయి, దాని తర్వాత నా డైరీ అనే స్టేజ్, ఆ ఇమ్మెచ్యూర్ టు డైరీ ఎన్ని వీక్స్ ఉన్నాయి మధ్యలో. సో ఇమ్మెచ్యూర్దే అది పోయి మేము నార్మల్ అయిపోయి, దాని తర్వాత ట్రావెల్ అయ్యి వీక్స్ వెళ్తూ మేము క్లోజ్ అయ్యి దానికి వచ్చింది. సో ఇమ్మెచ్యూర్ మీరు మధ్యలో పట్టుకుంటున్నారు. దానికన్నా ముందు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ అయ్యాడు, మధ్యలో అది వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది. దెన్ ఇది ఫ్రెండ్ టు ఫ్రెండ్, స్మాల్ డిస్టర్బెన్స్ ఇన్ ద మిడిల్. పక్కోళ్ళకి ఏదైనా డిస్కషన్స్ చెప్తున్నప్పుడు, పక్క వాళ్ళ మీద ఏదైనా లైక్ నామినేషన్స్ దేంట్లో పాయింట్లు మాట్లాడుతున్నప్పుడు విను 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 అని అంటారు. కానీ మీకు పక్క వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే నేను నా బస్లో కూడా చెప్పాను. ఉందా? ఒక్కొక్కసారి నాకు చిన్నప్పటి నుంచే ఇది ప్రాబ్లం. మన అమ్మ నాన్న కూడా చాలా తిడుతూ ఉంటారు. నా మైండ్లో ఒక మాట చెప్పే లోపల 10 ఆలోచనలు వచ్చేస్తాయి, ఫ్లాష్ అవుతాయి, 10 మాటలు వచ్చేస్తాయి. ఇది కూడా చెప్పాలి, ఇది కూడా చెప్పాలి, ఇది కూడా చెప్పాలి. సో అన్నీ చెప్పేయాలి అనేసి నేను మీకు ఒక స్టోరీ చెప్తున్నా అనుకోండి, స్టోరీ స్టార్ట్ చేస్తా, దాని మధ్యలో నాకు ఒక వర్డ్ వచ్చి వేరేదో గుర్తొచ్చి దాన్ని స్టార్ట్ చేసేస్తా. నేను ఎక్కడ స్టార్ట్ చేశానో అది మర్చిపోతా లాస్ట్ లో. సో నేను ఒక మాట అంటున్నప్పుడే నాకు 10 విషయాలు వచ్చేస్తాయి చెప్పాలి అనేసి. సో ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దానిలో ఏదో ఒకటి నాకు పాయింట్ వస్తే, వాళ్ళు ఏదో కొంచెం తప్పు చెప్తున్నారు అంటే ఆ తప్పుకి చెప్పడానికి వచ్చేస్తా, మర్చిపోతా, మళ్ళీ మర్చిపోతా, ఆ పాయింట్ చెప్పేయాలి. అది ఆర్గ్యుమెంట్ అయినా లేకపోతే నార్మల్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా అది అక్కడ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి అది నేనేదో వేరే వాళ్ళ మాట విన్ను అని వస్తుంది. కానీ జనరల్ గా మేము ఫ్రెండ్స్ గా మాట్లాడుతున్నా, అది జస్ట్ నాకు ఆ పాయింట్ మీరు ఏదో చెప్తే దాన్ని కనెక్ట్ చేసి ఇంకో పాయింట్ వచ్చేస్తుంది, అది మర్చిపోతానేమో, వెంటనే చెప్పేయాలి అనే దాంట్లో ఆలోచించకుండా అలా చెప్పేస్తా. అది అండ్
చాలా ఓవర్లాప్స్ అవుతున్నప్పుడు విను 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 అంటాను. బట్ ఇది ఇట్స్ జస్ట్ వన్ వెరీ ఇన్నోసెంట్ హ్యాబిట్. ఎవరితో అయినా చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ఉంది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడతా కదా, చెప్పేయాలి షోస్ ఈవెంట్లు అన్ని చేసి అలవాటు అయిపోయి వస్తూ ఉండాలి అలా. అది ఎవరైనా కట్ చేయాలి అని కాదు, నా మైండ్లో ఉన్నది చెప్పుకోవాలి అనేది. సో అంతే. మీ గేమ్కి మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? లైక్ డిబేట్ చేయడమా లేకపోతే టాస్క్స్ ఆడడం అన్న క్వాలిటీ అని అనుకుంటున్నారా? ఐ థింక్ ఏది చేసినా సాలిడ్గా ప్రేరణలా ఉంటూ 100% ఇవ్వు. 100% కన్నా ఎక్కువ అవుతే అది ఇవ్వు అని ప్రతి దాంట్లో అనుకున్నా. ఓకే. ఎక్కడ ఫేక్ చేయకూడదు, ప్రిటెండ్ చేయకూడదు, లేకపోతే దొరకపోతా. ఎందుకంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ప్రతి చోట ఉంటుంది కెమెరా. నేను నార్మల్గా ఉంటేనే తట్టుకోలేరు, నేను యాక్టింగ్ చేసి వేరేలా ఉంటే ఎలా అయిపోతుందో తెలీదు. సో ఫస్ట్ నేను ఇంటికి వచ్చినప్పుడు ఐ థాట్ బెస్ట్ బీ లైక్ యువర్ సెల్ఫ్, అండ్ ఏది చేసినా బీ 100%. నీకు అనిపిస్తే మాట్లాడు, కోపం వస్తే తిట్టు, అంతే. జస్ట్ సాలిడ్గా ఉండు, అలానే అనుకున్నా. సో ఐ థింక్ ఇట్స్ నాట్ స్పెసిఫిక్లీ డిబేట్, ఇట్ ఇస్ నాట్ స్పెసిఫిక్లీ టాస్క్. ఏది ఇచ్చినా బెస్ట్గా చేయి అని అనుకున్నా, అది చేశాను. బూతులు వచ్చా? ఇప్పుడు నేను నిఖిల్తో వాడాను కదా, బయట అది కూడా వాడను. నాకు వచ్చు, నేను వాడను. ఓకే. లైక్ ఎందుకు అడిగానంటే యాక్చువల్లీ క్వశ్చన్ అంటే ఎన్ని రోజులు 100 days ఎలా కంట్రోల్ చేసి వాళ్ళ మీద అన్ని కోపాలు వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకుని ఉన్నారా అని. నాకు మాక్సిమం స్టూపిడ్, ఇడియట్, మెంటల్ ఈ వర్డ్స్ నేను వాడతా. నా చెల్లి లైక్ ఈ జనరేషన్ వాళ్ళందరూ వాడినప్పుడు అరే 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 ఎందుకు అలాంటి వర్డ్స్ వాడుతున్నావు, బ్యాడ్ వర్డ్ అని నేను చెప్తా. ఐ స్వేర్, నేను మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఐ కంట్రోల్ దెమ్. నాకే అది వచ్చిందంటే నాకే షాక్. అదే ఇప్పుడు వచ్చి అడిగారా అదేంటి మాకేలా కాపుతూ నువ్వేంటి అక్కడ అలా వాడేవని? అది ఐ డోంట్ నో, వాళ్ళు అడగలేదు. బట్ అలా బట్ వచ్చు, నాకు వర్డ్స్ అంతా తెలుసు, వాడను. 100% ఇచ్చారు, గేమ్స్ లోని టాస్క్ లోని ఇచ్చారు, 100% డిస్కషన్స్ లోని ఇచ్చారు, నామినేషన్స్ లో ఇచ్చారు, అన్నిటిలోని అన్ని ఫైట్ ఇచ్చారు, చీఫ్ అయ్యారు. కానీ ప్రేరణ విన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? మీరు చెప్పండి. మీరే చెప్పాలి. యాక్చువల్లీ నాకు ఎలా తెలుసు, ఎందుకు అనుకుంటున్నారు? మీలో మీకేమైనా ఉంటుంది కదా ఒకటే, అది ఎందుకు అవ్వలేదు అని ఒక డిస్కషన్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది కదా, ఎందుకు అవ్వలేదా ఈ పాయింట్లో నేను ఎందుకు వెళ్ళలేకపోయా అనేది ఏం లేదా? అంటే ఐ ఫీల్ ఎంత నేను చూసానో, ఎంత విన్నానో, ఓవరాల్ గౌతమ్కి నిఖిల్కి మస్తు పోటీ అయింది. వాళ్ళిద్దరికే ఈ సైడ్ నుంచి ఈక్వల్ ఫైట్ అయితే, సో అది ఇంట్రెస్టింగ్ అయింది. నీకు ఈక్వల్ టక్కర్ ఇచ్చే వాళ్ళు ఒకరు ఉన్నారు అన్నప్పుడు వీళ్ళిద్దరిది గొడవ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంటది. వీడు గెలుస్తాడా అనేది. నేను ఒకటే అమ్మాయి అయిపోయాను కాబట్టి నేను సోలోగా నా దాంట్లో జోకర్లా తిరుగుతున్నా. సో మేబీ నాకు కూడా ఇఫ్ ఐ హ్యావ్ ఈక్వల్ ఫోర్స్ మేబీ ఇది కూడా హైలైట్ అయ్యేదేమో అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు గొడవలో వీళ్ళిద్దరు ఏంటి ఇంత స్ట్రాంగ్ ఆల్ఫా మేల్ లాగా ఉన్నారు అనే సెన్స్ లో ఐ ఫీల్ వాళ్ళిద్దరిది చాలా పైకి వెళ్ళిపోయింది. సో మేబీ నాకు అది లేదు అనేసి. అండ్ చాలా మంది అదే మెగా చీఫ్ టైంలో నేను అర్చింది వాళ్ళకు నచ్చకుండా. అండ్ ఐ ఆల్సో బిలీవ్ కొన్ని హౌస్ మేట్స్ ది ఇది ఉంది, చెయ్యి ఉంది, కావాలని నువ్వు ఇలా చేస్తున్నావు అక్కడ అవసరం కూడా ఉండదు, కానీ నువ్వు చేస్తున్నావు అనేది. ఏం చేయలేదు. బయట ఆడియన్స్ రియాక్షన్ ఓకే ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్. యాక్చువల్లీ నేను అదే చెప్పాలనుకున్నా. పొజిషన్ తో ఎలా ఉన్నారంటే, నాకు దీని నుంచి వచ్చిన ఆడియన్స్ అండ్ బయటికి వచ్చి చూస్తూ ఉంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఓవర్వెల్మింగ్ ప్రేమ, సపోర్ట్. వీళ్ళందరూ నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. మీరు బాధపడకండి, నేను బాధపడట్లేదు, నేను సాటిస్ఫైడ్గా ఉన్నా, నేను నా 100% ఇచ్చా, అది రాకపోతే నా కంట్రోల్లో లేదు అని నేనున్నా. నా ఫ్యాన్స్ అందరూ వచ్చేసి బాధపడకండి అక్క, మాకు మీరే విన్నర్,
అదే వాళ్ళు నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నాడు. అలా కాదు అంటే ఒక ఇమోషనల్ ఫీలింగ్, లైక్ నాకన్నా ఎక్కువ నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు. అవును, యాక్చువల్లీ అలా ఉండడం వల్లే మేబీ మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు, 4 పొజిషన్ ఇంత కనెక్ట్ అయ్యి ఇంత సో వాళ్ళ వల్ల. సో ఐ ఫీల్ అంతమంది కళ్ళలో నేను విన్నర్. చాలా మంది చెప్పారు, ఒక గర్ల్ గా మీరు ఎంత చేయగలరో అంత చేసేసారు, దీనికన్నా ఏం చేస్తే మీరు విన్ అవుతారు. సో మీరు చేసేసారక్క, మీరు విన్ అవుతారు అనుకుందాం, విన్ కాలేదు కానీ మాకు మీరు విన్నర్ అనేసి ఒక్కరిద్దరు కాదు, థౌజండ్స్ మేబీ లాక్స్ లో ఇదే మాట. సో వాళ్ళకు నేను విన్నర్, మా ఫ్యామిలీకి నేను విన్నర్, నాకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఆబ్వియస్లీ విన్నర్ పేరు రాలేదు కానీ నాది బెస్ట్ నేను ఇచ్చా. టాప్ 5 లో మీరు ఒక్కరు ఉన్నారంటేనే చాలు. సో ఐఎమ్ బాధ అత్యాశ అదంతా లేదు, సాటిస్ఫైడ్ ఉన్నా, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ కెరియర్లో, ఇంకా మంచి సక్సెస్ అయ్యి ఇలానే తెలుగు ఆడియన్స్ ని మంచిగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకుంటా. అంతవరకు